ప్రార్థన చేసుకుంటాము. దయతో అందరూ ఉన్న స్థలంలో ప్రభు సన్నిధిలో భయభక్తులతో ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తాం. సర్వకృపలకు ఆధారభూతుడైన పరలోకమందున మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వకృపలకు ఆధారభూతుడా, సర్వశక్తిమంతుడా, శ్రీమంతుడా, అక్షయుడా, అదృశ్యుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలతో కలిసి నేను కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. నా గడిచిన పాత రోత బ్రతుకును తలంచుకున్నప్పుడు, ప్రభువా, మీరు నన్ను ప్రేమించిన విధానమును స్మరించుకున్నప్పుడు నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా. దౌర్భాగ్యుడు, నిష్ప్రయోజకుడైన నన్ను కూడా మీరు వెదకి రక్షించి పాప క్షమాపణ, విమోచన ఉచితంగా అనుగ్రహించి కృప ద్వారా విలువైన రక్షణను నాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. నీ సొత్తుగా, నీ సామ్రాజ్యంగా ప్రభువా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలతో సహవసించే భాగ్యం అపాత్రునైన నాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోక యాత్రలో అన్ని విధాలా నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో సదాకాలము యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడుగా, వాగ్దానములు ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవుడుగా నా పక్షంగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన సంఘమును బట్టి, సహవాసమును బట్టి, వాగ్దానం బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి, వాక్య ప్రత్యక్షతను బట్టి, ఈ తెగులు సంచరిస్తున్న రోజుల్లో మీ కాపుదల, మీ సంరక్షణ, మీ పోషణ, మీ నడుపుదలకై స్తుతిస్తూ నా జీవితాల్లో మీరు నాకు దొరికినందుకు మీ పాదాల మీద సాగిలిపడే వందనముల స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ లోగో స్పిరిచువల్ ఫెలోషిప్ గ్రూప్ లో ప్రభువా, నన్ను కూడా మీరు జత కలిపినందుకై స్తోత్రములు. ప్రియ తండ్రి, లోకములో ఎందరికో లేని ఈ గొప్ప భాగ్యం నాకు, మాకు ఈ కడవరి దినాల్లో మీరు ఇచ్చినందుకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అంత్య దినాల్లో మీరు కుమ్మరిస్తున్నటువంటి ప్రభువా వాక్య ప్రత్యక్షతకై స్తోత్రములు. గడిచిన 150 దినములుగా ప్రభువా నీ వాక్యాన్ని విన్నట్లుగా తెరవబడిన ఈ కృపా ద్వారములకై స్తోత్రములు. ఏదైతే విన్నామో, ఏదైతే మరి ప్రకటించబడిందో ఆ వాక్యములన్నీ కూడా, ఆ వాక్య సారమంతా కూడా మా జీవితాల్లో మా అనుభవంగా మార్చమని ప్రార్థిస్తున్నా. ప్రియ తండ్రి, ప్రభువా మీ ఉద్దేశానుసారంగా ఈ ఫెలోషిప్ ని మీరు ప్రారంభించినారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నేటి వరకు గడిచిన 6 మాసములు ప్రభువా ఈ పరిచర్న కొనసాగించినట్లు మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రములు. ఏ వ్యక్తులనైతే మీరు వాడుకుంటూ వచ్చారో వారిని, వారి కుటుంబాలను దీవించము, వాళ్ళని ఆదరించము, ఓదార్చము, వాళ్ళ అవసరతల అక్కర్లన్నింటినీ మీరు తీర్చు. కీర్తనలు 24 వచనము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరిచినందున్న మాట నెరవేర్చు. మెట్టుకు మా ప్రయత్నములు, ప్రభు తోటలో మేము చేసే పనులు, వాటన్నిటిని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారికి మాత్రమే, పునరుద్ధానుడైన మా ప్రియ ప్రభు వారికి మాత్రమే చెల్లును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపను బట్టి, నీ సత్యమును బట్టి, నీ నామమునికే మహిమ కలుగును గాక. ప్రభా, ఈ దినం కూడా నీ వాక్యమును ప్రభా మాకు బయలుపరచము, తిరుగుబడిన ఆకాశం దయచేయము. ప్రభా ఈ కృపా దినాల యొక్క విలువను మేము గుర్తెరిగిన వారమై ప్రభా ద్వారములు తెరిచి ఉండగానే ప్రభా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి ప్రభా జీవమును, అక్షయతను, భవిష్యత్తు కొరచుకైన క్షేమకరమైన భావి జీవితాన్ని పొందుకోవడానికి ప్రభా మీ ఆత్మ దేవుని సహాయముతో మీ వాక్యమును మాకు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ రోజు కూటమి కొరకై చేయబడిన ప్రార్థనల యొక్క బలం మీద నేను ఆధారపడుతున్నాను. ప్రభా మా యొక్క మరి గమనము,
మా యొక్క కాన్సన్ట్రేషన్ ని వాక్యం మీద ఉండునట్లు అనుగ్రహించండి. రావాల్సిన వారిని మీరు నడిపించండి. ఎటువంటి కనెక్షన్ డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రియ తండ్రి, ప్రభా, ఇంతవరకు ప్రార్థనలు, ఆరాధనలు మీ సన్నిధికి చేరినాయని నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియ తండ్రి, మెట్టుకు నిష్ప్రయోజకుణ్ణి, అపాత్రుణ్ణి మీ కృపలో, మీ చేతి నీడలో, మీ కొలతలేని ఆత్మ నాకు అనుగ్రహించి వాగ్దానములు నెరవేర్చి, ప్రభా, కీర్తనలు 81:10, యెషయా 51:16, మత్తయి 10:20, లూకా 12:12, యోహాను సువార్త 3:33-34 నా పక్షంగా నెరవేర్చి నన్ను మరుగు చేసి, ప్రియ తండ్రి, మీ మాటలను విడుదల చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆకడ కొరకై సిద్ధపరిచి ఎత్తబడే గుంపులో మేమందరూ ఉండనట్లు, మా కుటుంబాలతో సహా ఆనందించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది. అది జీవజలముల ఊట, అది జీవపు గని. గడిచిన 13 దినాలుగా ఈ రెండవ రాకడకి సంబంధించిన సంగతులు మరి దేవుడు మన పరిధుల్లో కొన్ని సంగతులు పరిగేరుకోవడానికి సహాయపడుతూ వచ్చాడు. ఈ దినము చివరి దినంగా ప్రకటన గ్రంథములోని సారమును, ఆ వృత్తాంతమును నేను మీ మధ్య పంచుకోవాలని, దాన్ని ముగించాలని, మన పరిధుల్లో ఎంతైతే మనకు సమయం ఇవ్వబడిందో అందులో మనకు అవసరమైన సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. మీకు ఒక సంగతి నేను గుర్తు చేసి ముందుకు సాగిపోతాను. ప్రకటన గ్రంథం అనే పేరు మరి ఈ బైబిల్ గ్రంథంలోని ఈ చివరి పుస్తకానికి ఇవ్వబడింది. ప్రకటన అంటే అనౌన్స్మెంట్. మనకు తెలుసు, ప్రకటనలు మన మందిరాల్లో వార కూడికలు ప్రకటన చేస్తారు. అట్లనే వీధిలో గవర్నమెంట్ వారు కూడా మరి చాలా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ప్రకటన అనే మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒక సంగతిని నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయించబడిన సంగతిని బయటకి చెప్పటం. నిర్ణయించబడిన సంగతిని బయటకు తెలియజేయడమే ప్రకటన. మరి ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, యేసు ప్రభువారు తన మనసులో పరలోకమందు ఉండి ఏదైతే నిర్ణయించుకున్నాడో, మనసులో ఏం ఆలోచించుకుంటున్నాడో, తన ప్రియమైన సంఘమునకు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు దాన్ని తెలియజేయాలని కోరుతూ ఉన్నాడు. వాటిని తన దూత ద్వారా అపోస్తలుడైన యోహానుకు తెలియజేశాడు. యోహానుకు సెలవైంది ఏమని? మీరు దయచేసి ఈ విషయాలని దాచిపెట్టొద్దు, సంఘానికి బయలుపరచండి, తెలియజేయండి అని యోహానుకు చెప్పడం జరిగింది. అందుకనే ఆ భక్తుడు ఈ విషయాలన్నిటినీ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో, పద్మాసు ద్వీపములో ఎన్నో కష్టాల కోర్చి ఈ గ్రంథాన్ని రాశాడు. అది ఈరోజు మన దాకా వచ్చింది. ఈ ప్రకటన గ్రంథము, దానిలోని సంగతులు చివరి అంకములో మనం తెలుసుకొని కొన్ని స్లైడ్ షోస్ లో మీకు చూపించడానికి మునుపు మీకు ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ సంఘములో, క్రైస్తవ బోధలో చాలా యాంగ్జైటీతో, క్యూరియస్ గా అందరూ వినేటువంటి అంశము రెండవ రాకడ. అయితే ప్రపంచంలో అబద్ధపు బోధలు ఇప్పటికే ప్రవేశించి ఉన్నాయి. ప్రపంచంలో అన్ని బోధల కంటే, బైబిల్లో ఉండేటువంటి రకరకాల టాపిక్స్ లో అన్నిటికంటే ఎక్కువ కన్ఫ్యూజన్ రెండో రాకడ గురించిన బోధలోనే ఉంది.
కొంతమంది అంటారు శ్రమలు 7 ఏండ్ల శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అని అంటారు. మరికొంతమంది అంటారు శ్రమలు ప్రారంభమై 3.5 సంవత్సరాలు అయిన తర్వాత 2 సాక్షులతో పాటు సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే 7 ఏండ్లు పూర్తిగా సంఘం భూమి మీద ఉంటది అని రకరకాల కన్ఫ్యూజన్ థాట్స్ క్రిస్టియన్ రెల్మ్ లో ఇదైనా ఉన్నాయి. ఏది నిజమో ఆలోచించం, కానీ బైబిల్లో ఉన్న ఆధారాల ప్రకారం, బైబిల్లో ఆత్మదేవుడు తన భక్తుడైన యోహాను ద్వారా బయలుపరిచిన సంగతుల్ని అనుసరిస్తే పెండ్లి భార్యగా వధువు సంఘంగా యేసు ప్రభు వివాహమై మరి పరిణయం ఆడనై ఉన్న వివాహం చేసుకోవలసిన ఈ సంఘాన్ని ఆయన శ్రమలలో ఈ భూమి మీద విడిచిపెట్టడండి. ఎవరైనా పెళ్లి చేసుకోబోయే భార్యను ఈ లోకపు మర్యాద చొప్పున కూడా ఎవరైనా కనీసం మనం ఆలోచిస్తే కష్టాలకు శ్రమలకు అప్పగిస్తారా? వీటికంటే లోతైన మాట ఏంటంటే అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి అయిన పరపురుషుడికి సొంత భార్యను ఇవ్వడానికి ఇష్టపడతారా? లోక ధర్మమే ఒప్పుకోదే. అలాంటి పరిస్థితుల్లో మరి సంఘము శ్రమల కాలంలో కూడా ఉంటది అనడం అంత సబబు కాదు. ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఈ మాటలు మీరు నమ్మాలని కూడా నేను చెప్పడం లేదు. కానీ వాక్యములో ఉన్న ఆధారం ప్రకారం ఆరంభ దినాల్లో హానోకు దేవునికి ఇష్టడుగా ఉండి ఆయనతో నడుస్తూ జీవితాన్ని 365 ఏళ్లు గడుపుతూ వెళ్ళంగా ఒక దినాన్ని ఆయన లేకుండా పోయినాడు. దేవుడు ఆయన్ని తీసుకుని పోయాడు అనేది ర్యాప్చర్ కి సాదృశ్యం. ఏలియా మరణించకుండానే అగ్ని రథాలతో పైకి కొనుక్కోబడడం దేవుడు అలాగూ కూడా మనుషుల్ని ఉన్న ఫలంగా తీసుకెళ్తాడనే దానికి సాదృశ్యం. ఇంకా అనేకమైన ప్రవచనాలు బైబిల్లో రాయబడిన మరి వివరాలను బట్టి రాకడ 2 భాగాలుగా విభజించబడింది. గడిచిన 2 రోజుల్లో మీకు గుర్తు చేస్తూ వచ్చా, అదే మాటలు మరలా చెప్తున్నా. రాకడకు సంబంధించి అన్ని సూచనలు భూమి మీద దరిదాపు నెరవేర్చబడినాయి. కేవలము ఒక 2-3 గుర్తులు, అది కూడా ఏ రాత్రి అయినా జరిగిపోవచ్చు. కనుక యేసు ప్రభు వారి రాకడలో ప్రథమార్థం మొదటి భాగం రహస్య రాకడ, ర్యాప్చర్. కన్ను రెప్పపాటులో ఆయన ఎన్నుకున్న, ఆయన కోరుకున్న సంఘములోని పరిశుద్ధులు కనుమరుగవుతారు. సంఘం ఎత్తుబడిన వెంటనే 7 సంవత్సరాలు శ్రమలు, సారోస్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్స్, శ్రమలు మహాశ్రమలు భూమి మీద సంభవింపబోతున్నాయి. ఆ 7 ఏళ్లలో అంత్యక్రీస్తు మరి యూరోపియన్ యూనియన్ మూలంగా భూమి మీదకి వచ్చి 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ తరువాత బహిరంగంగా యేసు ప్రభు ప్రతి నేత్రము ఆయనను చూచినట్లు, ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూచినట్లు ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. రహస్య రాకడలో మధ్యాకాశానికి వస్తాడు, బహిరంగ రాకడలో ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఈ అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, సాతాను అనేటువంటి ఈ సాతాను త్రిత్వము ఆయనతో యుద్ధం చేస్తాడు. దాన్ని అరిమెగుద్దోని యుద్ధం అంటారు. ఆ యుద్ధములో అవలీలగా సునాయాసనంగా యేసు ప్రభు మరి సాతానును వాడి త్రయమును జయిస్తాడు. సాతాను కూడా ఒక ట్రినిటీ ఉంది. యేసు ప్రభుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను చూసి కాపీ కొట్టాడు వాడు. అయితే అది డూప్లికేట్ త్రిత్వం. సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, వీళ్ళు ముగ్గురు కలిసి సాతాను త్రయం అంటారు. వీళ్ళని యుద్ధం చేసిన తర్వాత సాతాను 1000 ఏండ్లు బంధించి ఆయన భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన, 1000 ఏండ్ల రాజ్యం
ఆయన పరిపాలిస్తాడు. దాని తర్వాత ధవల సింహాసనపు తీర్పు ఉంటది. ఆ తీర్పులో మృతులైన వారందరూ భూమి మీద ఎవరెవరైతే మరి ఆరంభము నుంచి యేసు ప్రభు వారు నిర్ణయించిన దినం వరకు పుట్టారో మృతులందరూ ఆ ధవల సింహాసనపు తీర్పులో పాల్గొంటారు. రాకడలో ఎత్తబడేటప్పుడు ఆదాము మొదలు మరి రాకట వచ్చే ఆ సెకండ్ వరకు ప్రభువునందు మృతులైన వారందరూ రహస్య రాకడలోనే ఎత్తబడతారు. ఆ వివరాలను ఇప్పుడు మీకు స్క్రీన్ లో నేను చూపిస్తాను. సజీవులమైన సంఘముగా ఉన్న మనమే ఎత్తబడతాం. ప్రభువునందు మృతులైన వారు, సమాధుల్లో ఉన్నవారు మృతుల్లోకం నుంచి ఎత్తబడతారు. బహిరంగ రాకడలో 1000 ఏండ్ల పరిపాలన జరిగేటప్పుడు సంఘము కూడా యేసు ప్రభు వారు వెంట పెట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ 1000 ఏండ్ల రాజ్యములో మనము కూడా మరి దేవదూతలకు తీర్పు తీరుస్తాం. లోకములో ఉన్న ప్రజలు ప్రభువుని ఎరగని వారికి మనం తీర్పు తీరుస్తాం. దాని తర్వాత నిత్యత్వము, సాతాను వాని అనుచరులు యుగ యుగాలకు భూమి కాలచక్రం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా పాత ఆకాశం పాత భూమి ఉండదు, పంచభూతాలు లయమైపోతాయి. సాతానుడు అనుచరులు నిత్య నరకాగ్నికి అగ్ని గంధకాలకు పాలైపోతారు. ఆ ముద్ర వేయించుకొని ప్రభువుని అంగీకరించిన వారందరూ, అన్ని జనులందరూ, ప్రభువుని అంగీకరించకుండా ఒప్పుకునే వాళ్ళందరూ వానితో పాటు ఆ నరకంలో వేయబడతారు. ప్రభువుని నమ్మి శ్రమల్లో కూడా హతసాక్షులైపోయి ఇజ్రాయేలీలు ఇంకా కొంతమంది అన్ని జనులు కూడా లెక్కించడానికి వీలు కానంత కోట్ల మంది ప్రజలు మరలా పరలోకములోనికి వస్తారు. అది 7వ అధ్యాయంలో రాయబడింది. మరి టూకీగా ప్రకటన గ్రంథంలోని సారం అది. ప్రకటన గ్రంథం సప్త ధన్యతల సమ్మేళనం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ధన్యతలు కొన్ని చెప్పారు, దాదాపు 10 ధన్యతలు. అయితే ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని ధన్యతలు ఆయన సంఘము కొరకు దేవుడిచ్చాడు. నమ్మిన వారికి, తమ్మును తాము సిద్ధపరచుకున్న వారికి ఆత్మదేవుడు రాసి పెట్టాడు. వాటిలో మొట్టమొదటిది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ప్రకటన 1:3. ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ప్రకటన 16:15. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇది 4వది. ప్రకటన 19:9. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. ప్రకటన 26. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ప్రకటన 22:7. ఇది 6వది. 7వది చివరిది, అతి శ్రేష్టమైంది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథం 22:14. ఈ 7 ధన్యతల సారం మనము గ్రహించి మనం అర్థము చేసుకొని ఈ ధన్యతలను మన జీవిత అనుభవంలో కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభువుతో సదాకాలం మనం ఉండడానికి అర్హతను సాధించాం అని అర్థం. వీటన్నిటిని వివరించడానికి సమయం లేదు. మీరు ధ్యానించండి, ఆత్మదేవుడు సంగతులు మీకు బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథములో ఒక డిస్క్లైమర్ ఉంది, ఒక ఘాటైన హెచ్చరిక ఉంది. అదేంటంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కనిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయను. భయంకరమైన తెగుళ్ళు అంచె దినాల్లో రాబోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన తెగుళ్ళతో పాటు ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఆ తెగుళ్లను అల్పమైన ఈ మానవ జ్ఞానంతో ఊహిస్తేనే నిద్ర పట్టదు, భయం వేస్తుంది, ఒళ్ళు వేడెక్కిపోద్ది, ఆందోళన, కలవరం పుడుతుంది. అంత భయంకరమైన తెగుళ్ళు.
అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ భూమి మీద వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని గైకుంటున్న మనం అంత్య దినాల వరకు ఉండి అంత్యక్రీస్తు పరిపాలనలో వాడి సంఖ్యను 666ను లేక 616ను ముద్రించుకోవడంలో ఆ తెగుళ్ళు మనం అనుభవించడం పక్కన పెట్టండి. ఈ ప్రవచన వాక్యములు వినేవారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వీటితో మరి ఏదైనా కలిపితే ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు వారికి వస్తాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యముల్లో ఏదైనా తీసేస్తే వచ్చే నష్టం ఏంటంటే, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. అంటే దేవుని రాజ్య ప్రవేశం లేకుండా పోతుంది. బోధకులారా, వాక్యం చెప్తున్న ప్రియులారా, ప్రకటన గ్రంథం చెప్పడానికి, బోధించడానికి చాలా మంది భక్తులు భయపడతారు. కారణం ఈ 2 హెచ్చరికలే. దానిలో నేను కూడా ఒకడిని. అయ్యో, ఎరిగి మానవ తప్పిదాలతో ఏదైనా తెలివి తక్కువ బోధ చేస్తామేమో, దేవుడి అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామేమో అని మీరిచ్చిన సమయంలో ఎక్కువ దినాలు ప్రకటన గ్రంథం లోపలికి రాకుండా మరి దానికి సంబంధించిన సిద్ధపాటు గురించే మరి ధ్యానం చేయడానికి నా మట్టుకు నేను ఉపకరిస్తూ వస్తాను. ఎందుకు? ఏదో చదివి, ఏదో సిద్ధపడి, మరి ఏవో విషయాలు రాసుకొని బోధ చేయడం సులభమే. దేవుని అనంత జ్ఞానానికి సంబంధించి, భవిష్యత్తు జ్ఞానానికి సంబంధించిన ఈ మాటల్లో మన సొంత జ్ఞానంతో ఏదైనా తలంపులు మార్చి చెప్తే ఎంత నష్టం. కనుక అటు వారంగా మనం ఉండకుందుము గాక. ఆ మాటలను బట్టి నేను ప్రకటన గ్రంథం మీరు చదవకూడదని చెప్పడం లేదు సుమా. ప్రకటన గ్రంథం చదువువారు, వినువారు ధన్యులు. దానికి కూడా యోగ్యత ఉండాలా, దానికి కూడా ఇచ్చి పెట్టుకోవాలా, ఇచ్చి పుట్టాలా. ఎందుకంటే పరలోకాన్ని, భూమిని, సర్వ జీవరాశులను చేసిన దేవుడు ఈ భూమిని, భూమిలోని సర్వభూతలమును, మానవులందరినీ ఏమి చేయబోతున్నాడో, ఆయన సంఘానికి ఏం చేయబోతున్నాడు అనే సంగతులను తన హృదయ రహస్యములన్నీ రాసిపెట్టిన గ్రంథం ప్రకటన గ్రంథం కదా. కాబట్టి చదవడంలో తప్పులేదు, ధ్యానించడంలో తప్పులేదు, వినడంలో తప్పులేదు. హెచ్చరిక ఎవరికంటే బోధించేవారికి, ప్రకటన చేసేవారికి. రెండోది, వీటిని గురించి వీటిలో కొన్ని ఉపాంశాలు తీసుకొని మరి కొన్ని బుక్కులు రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకని అనేకులు మీలో బోధకులు కాకుండా మీకు కఠినమైన తీర్పు ఉంటుందని చెప్పాడు భక్తుడు. కనుక అటివారమై మనము ఉండకుందుము గాక, బోధ చేసే వారం, స్త్రీలైనా పురుషులైనా. కనుక ఈ 9 హెచ్చరికలు మనం తీసుకొని 10వదిగా ఈ మాట మనం చెప్పగలగాలి. ఏమనంటే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. అందరూ పలకండి ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ఆమేన్, జరుగునుగాక అని మనం చెప్పగలగాలి. కనుక ఈ అనుభవాలతో మన జీవితంలో ప్రభు కొరకై సిద్ధపడి ఎదురు చూచే వారంగా, కనిపెట్టే వారంగా ఉండాలి. నిన్నటిదేమన్నా మీకు గుర్తు చేయబడినట్లు దాదాపు 1800 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాకటను గురించి ఉంటే వాటిలో 87% ఇప్పటికే నెరవేర్చబడినాయి. ఆ వివరాలు నిన్న మనకు మరి చూపించబడింది, ప్రకటించబడింది. వాటిలో మిగిలినవి రాబో దినాల్లో నెరవేరాల్సి ఉంది. 87లో మిగిలింది 13 అయితే ఆ 13% రెండో రాకడ దినాల్లో 7 ఏళ్ల శ్రమల్లో దాదాపు 12% 7 ఏళ్ల శ్రమలప్పుడే నెరవేరిపోతాయి. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన ప్రవచనాలు నెరవేర్పు రాబోతున్నాయి. కాబట్టి సహోదరుడా, సహోదరి, భూమి మీద బతుకుతున్నప్పుడే
పరలోకాన్ని తేరి చూడు. ఈ లోక సముద్రములో, ఈ సంసార సాగరములో ఉద్యోగము, పనిపాట్లు, సంపాదన, పిల్లలకు మరి ఆస్తిని కూర్చడం, ఇవన్నీ తప్పని నేను అనట్లేదు. ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత బిజీ అయినా కొంత సమయాన్ని మనము సదాకాలము యుగ యుగాలు గడపబోయే ఆ మహిమ రాజ్యములో మనకు చోటు సుస్థిరం చేసుకున్నామా? మనల్ని తీసుకెళ్లడానికి రాబోతున్న ప్రభు సమీపంగా ఉండంగా సిద్ధపాటులో ఉన్నామా లేదా అనేటువంటి గ్రహింపుతో మనం బతకాలి. చూడండి, ఇద్దరు మనుషులు స్క్రీన్ లో మీరు చూస్తే భూమి మీద ఉన్నారు, కానీ వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూస్తున్నారు. ఆ సన్నివేశం మనకేం చెప్తుందంటే, మనం ఉంటుంది భూమి మీదే, మనం బ్రతుకుతుంది లోకంలోనే, అయితే మనం పైనున్న వాటిని వెతకాలి. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. మీ పౌర స్థితి పరలోకమందుంది. లోకం మీద మనం యాత్రికులం కదా, తాత్కాలిక బ్రతుకు కలిగిన వారం కదా. ఈ లోకమును విడిచిపెట్టి సదాకాలం మనం ప్రభుతో యుగ యుగాలు ఉండాలనేది కదా మన గురి. కనుక ఈ లోకపు మాలిన్యము, ఈ లోకపు మురికి ఏమన్నా మనకు అంటుకునిందేమో. అందుకో చివరి ధన్యతలో చెప్పబడింది, తన వస్త్రమును ఉదుకుకొనువాడు ధన్యుడు. రక్షణ వస్త్రం ఉంది, దేవుడిచ్చినాడు, మంచిదే. ఏమన్నా మురికైందా అని, ఏమన్నా దేవుడు అంగీకరించలేని మైలు మస్టు అంటుకుందా, విడిచిపెట్టబడే అవకాశం ఉంది. కనుక క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ జీవితం అనేది నూతన ప్రారంభాల పరంపర. ప్రతిదినము ఒక నూతన దినమే. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఏ దినం కా దినమే. నేను రక్షింపడి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది అని చెప్పుకొని మరి డంబాలు పలకడంలో ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ ఈ రోజే పుట్టాను, నా ఆత్మీయమైన వయసు ఒక దినం కూడా కాలేదు, అయ్యో నా ప్రభు వస్తే ఎత్తపడతానా, నాలో ఏదన్నా లోపం కనబెడతాడా, అయ్యో దేవదూతల్లో లోపం కనుగొలిగిన నా దేవుడు నాలో ఎన్ని లోపాలు కనుగొంటాడో అనే భయముతో, భక్తితో మన రక్షణను కొనసాగించుకోవాల్సి ఉంది. లేకపోతే నష్టపోతాం. గత దినాల్లో మీకు చూపించినట్టు ఇజ్రాయేలు 70 మంది పెద్దలు సినాయి పర్వతం ఎక్కిన వాళ్ళు కనాన్లోకి రాలే. ప్రధాన యాజకుడు అహరోను అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అర్హత పొందిన ఏకైక వ్యక్తి కనాన్లోకి రాలే. అయ్యో, ఈ మాట నాకు చెప్పడానికి బాధ అనిపిస్తుంది. ప్రవక్తలలో అసమానుడైనటువంటి మోషే కూడా కనానులో అడుగు పెట్టలేదే. దైవమా, ఆ ఎత్తబడే గుంపులో నేనుంటానా? ఈ మూలుగు నీలో ఉంటే ప్రభువు నిన్ను సిద్ధపరుస్తాడు. సోదరుడా, సహోదరి, మెలకువగా ఉంటే, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మైలు కాకుండా కాపాడుకుంటే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, అందరితో సమాధానంగా ఉండగలిగితే, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించగలిగితే, నీ పొరుగువాన్ని నినువలే నువ్వు ప్రేమించగలిగితే, ఈ 5 సంగతులు నీ జీవితంలో ఉంటే నువ్వు రహస్య రాకడలో సభ్యుడవే. లేకపోతే తస్మాత్ జాగ్రత్త. దేవుని యొక్క క్యాలెండర్ లో వెనువెంటనే జరగబోయేది రహస్య రాకడ. ఈ 2020 సంవత్సరాల నూతన నిబంధన సంఘపు సిద్ధపాటు, ఆ కనురెప్పపాటు కార్యము కొరకే. ఈ సంగతులన్నీ నిన్నటి దినమున మీకు చూపించడం జరిగింది, మనం ధ్యానించడం జరిగింది. యేసు ప్రభువారు ఏ క్షణమైనా రావచ్చు. బహుశా నేను అనుకుంటాను, ఆ ఎర్రని పెయ్యి ఎందుకు దొరకలేదు ఇంకా? మరి ఆ పెయ్యను దొరికిన తర్వాత బలిచ్చి కాల్చి ఆ పాప పరిహార్థ జలం లేక హోలీ భస్మముగా చేయబడే ఆ బూడిదను వెయ్యాల్సిన పాత్ర ఎందుకు దొరకలేదు ఇంకా అంటే, కుడి పార్శ్వమున ఆసీనుడైన కుమారుడు విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఇంకా లెక్క పూర్తి కాలేదు, నా సిలువ యాగాన్ని ఇంకా అనుభవించి తెలుసుకోవాల్సిన ప్రజలు వీపు చూపిస్తున్నారు, దగ్గరకు రావట్లా, ఇంకా కొన్ని దినాలు కరుణించు స్వామి, తండ్రి
నేను నీకు ముద్దుల కుమారుణ్ణైతే నా మాట వినయ్యా అని అడుగుతున్నాడు. అందుకే ఎర్రన పెయ్య దొరకలేదు, ఆ కళాల పాత్ర దొరకలేదు, అందుకనే దేవాలయం ఇంకా కట్టబడలేదు. ఎర్రని పెయ్యి దొరికింది అనే వార్త మనకు వస్తే ప్రపంచము మునిగిందని అర్థం. ఏ ప్రపంచం? లోకంలో ఉండే ప్రపంచం కాదు, క్రైస్తవ ప్రపంచం. వెంటనే వాళ్ళకి ఆ పాత్ర దొరుకుతుంది. ఆ రెండు దొరికిన వెంటనే ఇజ్రాయెల్కు ఉండే అధునాతకమైనటువంటి అపారమైన దైవ జ్ఞానమును పొందుకున్న ప్రజలు రోజుల్లో కడతారు, గంటల్లో కడతారు దేవాలయాన్ని. కట్టి అందులో బలులు అర్పించి మోషే ధర్మశాస్త్రాన్ని అమల్లో పెట్టి ఆ పెయ్యను బలిచ్చిన తర్వాత వాళ్ళు పాత నిబంధనలో నిర్గమకాండము నుంచి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, శాసనములు, కట్టడలన్నిటినీ అమల్లోనికి తీసుకొస్తారు. ఇమీడియట్ గా అంత్యక్రీస్తు బయలుపడతాడు. ఇది జరగబోయే అతి సమీప భవిష్యత్తులో జరగబోయే సంగతులు. కాబట్టి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే ఇన్ని వివరాలు మనకు తెలియబడిన తర్వాత కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపాటు లేకుండా తక్కిడో బిక్కిడోలే, ఇలాంటి స్టోరీలు ఎన్నో విన్నాంలే అనుకుంటూ ఉంటే ఓ యవనస్తుడా, ఓ తమ్ముడు, చెల్లి, ఎక్కుళ్ళు పెట్టి ఏడవాల్సి ఉంటది. ఆ ఏడుపు కూడా ఎటువంటి సింపతి ఎవరికి కలగదు. నువ్వు ఏడుస్తున్నట్టు తెలిస్తే అంత్యక్రీస్తు వచ్చి ముద్రేస్తాడు. లేక నువ్వు క్రీస్తు ఫాలోయరా, ఓహోహో మంచిది మంచిది అన్ని వివరాలు తీసుకొచ్చి ఇంకా నిన్ను హింసించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఏడ్చే ఏడుపు, ఆ కార్చే కన్నీళ్లు, ఆ నలగొట్టుకునే హృదయము నేడే ఉంటే ఎంతో మంచిది. ఇంకా రక్షింపబడలేదా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. అనుకూలమైన ఈ సమయంలో ప్రభువుకు హృదయం ఇస్తే ఆ రెండవ రాకడనే రైలు బండిలో లేక విమానములో లేక మేఘములో లేక ఆ కెరూబు ప్రయాణములో నీ సీటు రిజర్వ్ చేసుకున్నట్టే. లేదంటే విడిచిపెట్టబడితే ఎంత దౌర్భాగ్యమో మనము నిన్నటి దినమున వివరంగా చూస్తూ వచ్చాం. బైబిల్లో రాయబడిన ప్రకారం క్రైస్తవ సంఘములో దాని నిష్పత్తి గురించి వివరించబడిందండి. ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఎత్తబడతారంట, ఒక్కరు విడవబడతారంట. ప్రతి దగ్గర రాయబడింది ఏంటంటే 50% రేషియో. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు తిరగలు విసురుతా ఉంటే ఒకరు ఎత్తబడతారు. 10 మంది కన్యకలుంటే 5 మంది అర్హతను సాధించారు, 5 మంది విడిచిపెట్టబడ్డారు. సో పాత నిబంధనలో ఉన్న రేషియో కంటే, కనానులో ప్రవేశించిన రేషియో కంటే కొత్త నిబంధనలో లెక్కలు కాస్త మెరుగైనాయి. పాత నిబంధనలో 60 లక్షల మంది బయలుదేరితే ప్రవేశించింది 2. ఎంత దౌర్భాగ్యమో పాత నిబంధన. అయితే కృపాకాలంలో దేవుడు కృప, దేవుని లేఖనము దానిలోని సారము ప్రకారం అది 50-50గా ఉంది. సగం మంది ఇక్కడే ఉంటారు. ఏ గుంపులో మనం ఉంటాం అనేది ఆలోచించుకోవాలి. కనుక పేతురుపత్రికలో భక్తుడు రాసినట్లు మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా ప్రభు రాకడ విషయమై పట్టింపు కలిగి, ప్రియులారా, దేవుణ్ణి సేవించి ప్రేమించి వెంబడించే వారితో పాటు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. దానిని ఆశతో అపేక్షించాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై మనం ఉండాలి. అప్పుడు మాత్రమే అర్హత సాధించగలం. ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో ఈ శ్రమలు, మహాశ్రమలు అనేవి భూమి మీద మనకు ప్రారంభమైపోతాయి. వెంటనే వాటన్నిటినీ దేవుడే భూమి మీద అనుమతించాడు. మనం వాక్యంలో చూస్తే 6వ అధ్యాయం ప్రకటన మొదలుకొని 19వ అధ్యాయం వరకు ఈ శ్రమల వివరణ ఎంతో స్పష్టంగా రాయబడింది. 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయి, 4 గుర్రాల వివరణ ఉంది. 7వ అధ్యాయంలో ఆ శ్రమల కాలములో లెక్కించబడిన జనులు అంటే 1,44,000 మంది ఒకవైపు,
మరొక వైపు లెక్కించడానికి వీలుగానంత మంది, కోట్ల మంది ప్రజలు అక్కడ కనిపిస్తున్నారు. అది దేనికి సూచన అంటే, ఒకటి ఇజ్రాయేలీలు, రెండవది శ్రమల దినాల్లో కూడా యేసు ప్రభువును అంగీకరించిన ప్రజలు, సంఘములో విడవబడిన మరి కొంతమంది అప్పుడు ఏడ్చి జీవితాన్ని మార్చుకొని హతసాక్షులైపోయి దేవుని కొరకై తమను తాము అర్పించుకున్న స్థితి. 8వ అధ్యాయంలో 7వ ముద్ర ఉంది, 4 బూరల సంగతి రాయబడింది. 9వ అధ్యాయంలో 5, 6 బూరల గురించి, వాటి వివరణ గురించి రాయబడింది. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దేవదూత మరి ఒక చిన్న పుస్తకానికి సంబంధించిన వివరాలు రాయబడినాయి. 11వ అధ్యాయంలో 2 సాక్షులు భూమి మీదకి దిగొచ్చారండి. వారు ఇజ్రాయేలీలకు, లోకంలో ఉన్న అన్ని జనులకు అనేకమైన సూచక్రియలు, మాత్కార్యాలు, చాలా తెగుళ్లను రప్పించి దేవుని ప్రేమను, కల్వరి ప్రేమను, సృష్టికర్త అయిన దేవుని యొక్క మహాప్రేమను వివరిస్తారు. చాలా మంది తృణీకరించి పెడచెవిన పెడతారు, కొంతమంది నమ్ముతారు. దాని తర్వాత 7వ బూర ఊదబడినట్లుగా మనం చూస్తాం. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో రాయబడిన వివరాలు ఏంటంటే 12వ అధ్యాయంలో ఒక కననై ఉన్న నిండు గర్భిణి అయిన స్త్రీ ఉంది. ఆమె ఎవరికి సాదృశ్యం అనగా ఇజ్రాయేలీలకు సాదృశ్యం. ఆమె మీద ఘటసర్పము ఆమెను ముంచేయాలని నీళ్లు వదిలితే భూమి సహకరించి మరి ఆ నీళ్లను మింగేస్తే ఆమె అడవిలో పోయి తలదాచుకుని మరి కొన్ని దినాలు అక్కడ ఉంటది. ఇజ్రాయేలీలకు అంత్యక్రీస్తు దినాల్లో జరగబోయే సంభవానికి అది గుర్తు. 12వ అధ్యాయంలో ఘటసర్పపు వివరణ రాయబడింది. అదే కననై ఉన్న స్త్రీ గురించి కూడా రాయబడింది. 13వ అధ్యాయంలో నిన్న దినం మనం చూసినట్లు సముద్రములో నుండి బయటికి వచ్చిన క్రూరముఖం అంత్యక్రీస్తుకు సాదృశ్యం. భూమి మీద నుండి బయటికి వచ్చిన క్రూరముఖం కూడా ఉన్నాడు. అతని పేరు అబద్ధ ప్రవక్త. అంత్యక్రీస్తు వేరు, అబద్ధ ప్రవక్త వేరు. వీరిద్దరూ సాతానుకు అనుచరులు. వీరు ముగ్గురు కలిసే సాతాను త్రిత్వం. 14వ అధ్యాయంలో ఉన్న వివరాలు ఏంటంటే, ఆ శ్రమల కాలములో సువార్త ఎలా ప్రకటించబడుతుంది, ఆ సువార్తలో ఇవ్వబడిన హెచ్చరికలు ఏంటి అనే వివరాలు రాయబడినాయి. 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో కడవరి తెగుళ్ళు, భూమి మీద దేవుడు ఉగ్రత, తీక్షణమైన ఆయన కోపం, భయంకరమైన మహాశ్రమల ఉగ్రత పాత్ర, వాటి వివరాలు 15, 16 అధ్యాయాల్లో రాయబడింది. 17, 18 అధ్యాయాలు ఏం రాయబడిందంటే, మహాబబులోను వేశ్యకు తీర్పు తీర్చబడిన సంగతి. బబులోను రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, మత సంబంధంగా ఎట్లా పతనమైపోతుంది, ఏ విధంగా వినాశనం చెందుతుందో, ఈ లోకమునకు సాదృశ్యమైన ఈ పాపలోకానికి అంత్యక్రీస్తు ఏక ప్రపంచంగా, 1 నేషన్ 1 కరెన్సీ 1 వరల్డ్ అన్న దృక్పథంతో తయారు చేసుకున్న ఈ లోకానికి దేవుడు తీర్చబోయే తీర్పు గురించి 18వ అధ్యాయంలో రాయబడింది. 19వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుందంటే, యేసు ప్రభువారు మధ్యాకాశము నుంచి భూమి మీదకి దిగొస్తాడు. అంటే 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం తిరిగి 19వ అధ్యాయంలో ప్రభువారితో పాటు భూమి మీదకి దిగి రావడం మనం గ్రంథంలో చూడవచ్చు. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో తీసిన వారు చూడండి, నేను చదువుతున్నాను ఆ మాటను. 7వ వచనంలో రాయబడింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు అంటే, వాళ్ళు ఇన్ని రోజులు సేవించి నమ్మి పూజించిన విగ్రహాలు ఒట్టివే, మట్టివే అని ఆ రోజు రుజువు చేయబడతారు. అయ్యో, అంత్యక్రీస్తు నిజంగా యేసు ప్రభు అని నమ్మించాడే, అన్ని శక్తులు ఒడ్డి భయంకరమైన సూచక్రియలు, అద్భుతాలు చేసి, ఒక బొమ్మను చేసి బొమ్మలో ప్రాణం కూడా పోసి మమ్మల్ని ఏమారిచ్చాడే, అతనే నిజమైన దేవుడు అనుకున్నాం, అక్కడ కూడా మళ్ళీ ఏమారిపోయామే అని ఎంతో బాధపడతారు. రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. కృపా ద్వారాలు మూయబడినాయి. నో ఛాన్స్ ఫర్ సాల్వేషన్. రక్షణకి ఇంకా అవకాశం లేదు. రక్షణ విలువ, సువార్త విలువ,
కరపత్రిక విలువ, గిడియన్స్ బైబిల్ విలువ, సంఘము విలువ ప్రపంచం ఆ రోజు తెలుసుకుంటది. అయ్యో మా ఇంటి పక్కనే ఉన్నారే, ఎన్నోసార్లు క్రిస్మస్ కు పిలిచారే, వెళ్ళి పలావు తినొచ్చాను కానీ వాక్యం సత్యం తెలుసుకోలేదే. ఏమీ ప్రయోజనం లేదు. ద్వారాలు మూయబడినాయి. నీ జీవితము యుగ యుగాలు ఆ అగ్ని గంధకాలతో మండబోయే మరి శేష జీవితానికి సమర్పితం అయిపోయింది అని దేవదూతలు ఆ వ్యక్తితో చెప్తారు. అయితే ఇదంతా సువర్ణ అవకాశం అండి. వింటున్న మీకు ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే ఈ లోగో స్పిరిచువల్ గ్రూప్ లో సహోదరుడా, సహోదరి, అమ్మ, అయ్య, తమ్ముడు, చెల్లి ఇంత స్పష్టంగా దేవుని ప్రేమపూర్వకమైనటువంటి దయగల మాటలు భవిష్యత్తును ఉద్దేశించి దేవుడే నీతో మాట్లాడుతూ ఉండగా, మాట్లాడడానికి ఆయనకు ఒక వ్యక్తి కావాలి, ఒక గొంతు కావాలి. పలుకుతుంది దేవుడే. ఆ రోజు నువ్వు ఏం జవాబు చెప్తావు? లోకములో ఉన్న వారికి ఇంత వివరంగా సంగతులు తెలియవే. క్రైస్తవ కుటుంబంలో పుట్టి భక్తిగల తల్లిదండ్రుల పెంపకాన్ని కలిగి ఉండి సండే స్కూల్ కు వెళ్లి యూత్ మీటింగ్స్ వెళ్తూ సంఘములో అంగముగా చేయబడిన నీవు విడవబడితే, ఇంకా జీవితాన్ని ప్రభుకి ఇవ్వకపోతే నువ్వు నరకముతో చెలగాటమాడుతున్నావు. కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. మిమ్మల్ని భయపించాలని కాదు గాని మీరు వాటిని తెలుసుకొని నమ్మి మేలు పొంది సత్యం తెలుసుకోవాలని. ఇప్పుడు అంత్యక్రీస్తు ఒకవైపు భూమి మీద పెత్తనం చెలాయిస్తూ మొదటి 3.5 సంవత్సరాలు రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటాడు. దాని తర్వాత 3.5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎట్లా పరిపాలిస్తాడు? కనీసం 5 విషయాలు తన అమలులోనికి తీసుకొస్తాడు. ఏ ఏ విషయాలు నిన్నటిదనం మీకు చెప్పడం జరిగింది. ప్రపంచం అంతా ఒకే డాలర్. అమెరికన్ డాలరు, సింగపూర్ డాలరు, పాకిస్తాన్ డాలరు, ఈ రియాదులు, దినార్లు ఏముండవు. ఒకే డాలర్, దాని పేరు యూరో. రెండవది ఒకే మతం, నేనే దేవుణ్ణి నన్ను కొలవండి అంటాడు. మూడవది ఒకే రాజ్యం, 1 నేషన్, $1, 1 రిలీజియన్, 1 నేషన్. దాని తర్వాత హోల్ వరల్డ్ విల్ బి అండర్ 1 అంబ్రెల్లా. ఒకే గొడుగు కిందకి రాజ్యం అంతా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ని చూసుకుంటా ఉంది. ఆ విధంగా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. 7 యూనియన్ టెరిటరీలు ఉన్నారు ఇండియాలో. ఆ విధంగా 248 దేశాల్లో ఏ రాజ్యానికి ఆ రాజు, ఆ మంత్రివర్గం, ఆ ప్రెసిడెంట్ ఉన్నారు. అప్పుడు అంత్యక్రీస్తు ఒక్కడే రాజు. వాడేం చేస్తాడంటే ప్రపంచం అంతటికి నా దగ్గర నుంచే ప్రతిదీ వెళ్ళాలి. ఒక వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను అర్థం అవడానికి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం, దానియేలు భక్తుడితో దేవుడు ఎంతగానో ప్రేమించిన బహుప్రియుడైన దానియేలుకు ఈ అంచె దినాల్లో జరగబోయే విషయాల్ని 100 సంవత్సరాల ముందే చెప్పాడు. దాన్ని బట్టి దానియేలు దేవునికి ఎంత అత్యంత ప్రియుడో, అందుకే దానియేలు అనే మాటకు బహుప్రియుడు అని అర్థం. ఆయనతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 4వ వచనం ఏముంది అక్కడ చూడండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాను. అంచెదినాల్లో ఏమవుతుందంట? తెలివి అధికమవుతుంది. జ్ఞానం కాదు. జ్ఞానము అనేది పరలోకానికి, యేసు ప్రభువుకు సంబంధించిన దైవికమైన అంశం. తెలివి అనేది భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, మనుష్య సంబంధమైనది. ఆ తెలివి ఎక్కువ అవుతుంది అనేటువంటి ఒక్క పదంలో దాగి ఉన్న మర్మం ఏందో తెలుసా? అంత్యక్రీస్తు చేయబోయే కార్యకలాపాలన్నీ అందులో రాయబడి ఉన్నాయి. అందుకనే ఇప్పుడు నాతో పాటు ప్రకటన గ్రంథంకి రండి. 666 ముద్రలో ఏముందంట అనే మాట మనం ఆలోచిస్తే చూడండి. 13వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 13:18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము,
అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. అరే, అక్కడేమో తెలివి అన్నాడు, ఇక్కడేమో జ్ఞానం అన్నాడే. దీని వెనక దాగి ఉండే లోతైన గూఢమైన సంగతి ఏంటంటే, అంత్యక్రీస్తుని భూమి మీదకి పంపించిన దాంట్లో దేవుడు అనుమతి ఉంది. ఆ 7 ఏళ్ల వరకు ప్రాణాన్ని పోయడానికి, తీయడానికి అంత్యక్రీస్తుకు, అబద్ధ క్రీస్తుకు అధికారం ఉంది. మనుషుల్ని తయారు చేసి బొమ్మల్లోనికి ప్రాణం పోసే పవర్ కూడా ఇచ్చాడు. అంటే పరలోకానికి సంబంధించిన ఆ దైవ జ్ఞాన సంబంధమైన విషయాల్లో కొంత శాతం ఈ శత్రువు అయిన వీడికి ఇవ్వబడుతుంది. అందుకే జ్ఞానం ఉందంట ఆ నెంబర్లో. ఈ 666 నెంబరు వేసుకుంటే ఏం జరుగుతుంది, వేసుకోకపోతే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుతాను, దాని తర్వాత ఇంకొక భాగం అది కూడా మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుచున్న 3 దూతల బూరల శబ్దములు బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఒక పక్షిరాజు అరుస్తూ ఉన్నది. ఏమనంటే, ఈడ ఊదబడుతున్న బూరల గురించి. ముద్రలు విప్పిన తర్వాత అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరిగింది, రాజ్య స్థిరత్వం జరిగింది. ఇప్పుడు ఈ బూరలు ఊదిన తర్వాత అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభమైపోతుంది 5వ బూర నుంచి. దానికి ముందే వాడు స్థిరం చేసుకున్నాడు, వాడు వెలుగులోనికి వస్తాడు. కాబట్టి దాన్ని ఆ పక్షిరాజు అయ్యో అనేటువంటి గొంతుతో మానవ స్వరముతో అరిచినట్టు అరుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అదేమి సూచనగా ఉందంటే, తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడే స్వయాన చేసుకున్న మానవుడు ఎన్ని కష్టాల పాలవబోతున్నాడో అయ్యో అయ్యో అని అర్థం. కనుక దాన్ని దేవుని సృష్టి చూడలేకపోయింది, పక్షిరాజు చూడలేకపోయినాడు, పరలోకము కూడా చూడలేక మౌనము దాల్చింది అనే సత్యం మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఒక భాగాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. 20వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును వాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మోసం చేసిన వాళ్ళని దేవుడు తీసుకుని అగ్ని గంధకంలో వేశాడు. ఇక్కడ జరిగిన ఈ గోగు మాగోగ్ అనే యుద్ధంలో కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. దేవుడు సైన్యంలో భాగమైనటువంటి పక్షులు వస్తాయంట, కడుపార తినేస్తాయంట. ఎంత దౌర్భాగ్యం! ఆ గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరో కాదు, పరలోకము నుంచి భూమి మీద రాజుగా ఉండి ఏలడానికి రాబోతున్న యేసు ప్రభువారు. 7 బూరల వివరాలు ఇక్కడ రాయబడినాయి. మొదట బూర ఊదబడినప్పుడు 1/3 వంతు గడ్డి కాలిపోతుంది. 2వ బూర ఊదబడినప్పుడు 1/3 వంతు సముద్రపు నీళ్లు రక్తమైపోతాయి. 3వ బూర ఊదబడినప్పుడు 1/3 వంతు సముద్రములో, నదుల్లో, కాలువల్లో నీరు చేదైపోతుంది. మాచిపత్రి అనే నక్షత్రం వేయబడుతుంది. 4వ బూర ఊదబడినప్పుడు చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఇస్తున్నటువంటి వెలుగు కంటే 1/3 వంతు తగ్గిపోతుందంట. 5వ బూర ఊదబడినప్పుడు అగాధములో నుండి భయంకరమైన గుర్రము లాంటి ముఖము, మరి మనిషి ముఖం కలిగిన మిడతలు బయటకు వస్తాయి. ఆ ఫొటోస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను.
ఆరో బూద మరి ఊదబడినప్పుడు 200 మిలియన్ల మనుషులు చంపబడతారు. ఒకవైపు ఈ మిడతలో బాధకు తట్టుకోలేక అల్లాడుతూ ఉంటే, వాటి బాధ భయంకరమైన తేలుకుట్టిన బాధ వలె నొప్పికి అల్లాడుతూ 5 నెలల వరకు నొప్పి తగ్గకుండా వైద్యం లేకుండా ఉంటే, మరొక వైపు దేవుని ఉగ్రత మానవుల మీద కుమ్మరించబడ్డం మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో అంత్యక్రీస్తు భూమి మీదకి వచ్చి, నువ్వు నా మనిషి అయితే నీకు భూమి మీద నా రాజ్యంలో పౌరసత్వం కావాలంటే అంకేసుకోని బలవంతం చేస్తాడు. వేసుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి, వేసుకోకపోతే ఈ భూమి మీద మనుగడ సాగించేది కష్టం. ముందర నొయ్యి వెనక గొయ్యి, ముందర గొయ్యి వెనక నొయ్యి అన్నట్లు పరిస్థితి ఉంటది. ఇద్దరు సాక్షులు వచ్చి సువార్త చెప్పినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. చాలా మంది అంత్యక్రీస్తుని నమ్మే పరిస్థితి. ఈ వివరాలన్నీ మనం నిన్న చూస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని వాక్యములో భూమి మీద ఈ శ్రమలు జరుగుతూ ఉండగా మధ్యాకాశానికి ఎత్తబడిన మనము మధ్యాకాశంలో ఏం చేస్తాము? అక్కడ ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మిడ్ ఎయిర్, లేక మధ్యాకాశంలో ఏమి జరగనై ఉన్నది? కాల హద్దుబాటులను బట్టి త్వరితంగా మీకు కొన్ని సంగతులు నేను చెప్పాలనుకుంటూ ఉన్నా. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ర్యాప్చర్, రాశారు అక్కడ. రెండవది దేవుని రాకడ ఘట్టములో రెండో జరగబోయే అంశం ఏంటంటే ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. ఇది ఎవరికంటే ప్రభువునందు మృతులైన మృతులు జీవ పునరుద్ధానము కొరకు మేలు చేసిన వారుగా ఎత్తబడతారు. సజీవులుగా సంఘములో నిలిచి ఉన్న మనము పరిశుద్ధతను కాపాడుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా బుద్ధి కలిగిన వారుగా దేవుని ఎన్నికలోకి వచ్చిన రహస్య రాకడకు అర్హత సాధించినటువంటి విశ్వాసులు ఎత్తబడతారు. ఇంకోవైపు మీరు చూసినట్లయితే ఒక చిన్న సన్నివేశం ఉంది, అది మీకు చూపిస్తాను. ఈ సీన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవైపు సమాధుల్లో నుంచి మనుషులు వచ్చేస్తారు, మహిమా దేహంలో నుంచి. దేవుడు వస్తూ వస్తూ చెరగా తీసుకుపోయినటువంటి పరదైసులో వాళ్ళ యొక్క బలిపీఠం దగ్గర, బలిపీఠం కింద వాళ్ళ ఆత్మలను తీసుకొస్తాడు. ఆత్మలను తీసుకుని వచ్చి వాళ్ళ దేహంలోకి పంపిస్తాడు. వాళ్ళు ఉన్న ఫలంగా జీవ పునరుద్ధానమును పొందుకున్న వారే ప్రభు దగ్గరకు వస్తారు ఇక్కడ నుంచి. మరొక వైపు రాకడలో, రహస్య రాకడలో ఎత్తపడడానికి అర్హత సాధించిన నూతన నిబంధనలోని క్రైస్తవ విశ్వాసి దేవుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరిని కలిపి సంఘం అంటారు. వీళ్ళిద్దరిని కలిపి సంఘం అంటారు. ఇప్పుడు ఈ సంఘము మధ్యాకాశంకి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ ప్రభువుతో విందుకు, 7 సంవత్సరాలు ప్రభువుతో ఆనందించడానికి అక్కడ ఉండడం జరుగుతుంది. ఎందుకు మధ్యాకాశానికి దేవుడు తీసుకెళ్తాడు సంఘాన్ని అంటే కనీసం ఒక 4 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది సంఘానికి సంతోషం ఇవ్వడానికి. ఈ దినాల్లో సంఘములోని విశ్వాసులు, సేవకులు, పేదలు అన్నము లేక, నీళ్లు లేక, వసతి లేక, ఆరోగ్యము లేక కొట్టుమిట్టాడుతూ భూమి మీద బతికినంత కాలం చనిపోయేటప్పుడు క్యాన్సర్తో చనిపోయి, కొంతమంది కరోనాతో చనిపోయి, మరి కొంతమంది భూమి మీద ఎంతో శ్రమలను అనుభవించి ప్రభు కోసం ఎన్నో నిందలు భరించి వెళ్ళారే, వాళ్ళందరూ చనిపోయిన వారు జీవ పునరుద్ధానముతో మహిమా దేహముతో దేవుని దగ్గరికి వెళ్తే, బ్రతికున్న మనము, శ్రమలు అనుభవిస్తున్న మనము దేవుడి దగ్గరికి వెళ్తే మధ్యాకాశములో 7 సంవత్సరాలు మనకు సంతోషము, విశ్రాంతి, ఆయన రొమ్మున ఆనుకున్న అనుభవం ఆ పెండ్లి విందులో మనకు జరుగుతుంది. ఒకటి సంతోషం ఇవ్వడానికి, రెండవది విశ్రాంతి ఇవ్వడానికి, మూడవది ఆ పెండ్లి విందులో మనకు పాలు పంపులు ఇవ్వడానికి. వీటితో పాటు ఆ 7 ఏళ్లలో ఇంకొక సంగతి ప్రాముఖ్యమైనది జరుగుతుంది. ఏం జరుగుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎక్కడుంది న్యాయపీఠం? మధ్యాకాశములో ఉంది. మధ్యాకాశములో ఈ న్యాయపీఠం ఉంది. మధ్యాకాశములో దేవుడు దీని గురించి మనల్ని విచారించబోతున్నాడు. విశ్రాంతిస్తాడు, నెమ్మదిస్తాడు, ఎంతో ఊరటనిస్తాడు. నరకాన్ని తప్పించుకున్నాం, అయితే లెక్క అయితే చెప్పాలి. దేవుని దగ్గరకు ప్రతి విశ్వాసి ఆ ధర్మసింహాసనం ముందు, ఆ న్యాయ సింహాసనం ముందు, నీతిగల న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ముందు ఇండివిజువల్ ఇంటర్వ్యూ చేసుకోవాలి. ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు అడిగే వాటికి మనం జవాబు చెప్పాలి. మన దగ్గర జవాబు ఉండదు అప్పుడు. అయితే దానివల్ల వచ్చే నష్టం ఏందో తెలుసా? భూమి మీద పరిపాలించబోయే 1000 ఏండ్ల పరిపాలనలో నీ స్థానం ఏందో, నీ క్యాడర్ ఏందో, నీ ఉద్యోగం ఏందో, నీ స్థితిగతులేందో అక్కడ డిసైడ్ అవుతుంది. ఏమంత సులభం కాదండి. రాకడలో ఎత్తబడినంత మాత్రాన తప్పించుకున్నాం అనుకుంటే కుదరదు. అక్కడ దేవుడు ప్రతి విషయపు చిట్టా ఇప్పి నువ్వు రక్షింపబడిన రోజు నుంచి మహిమలోకి పిలువబడిన రోజు వరకు, లేక రాకడొచ్చి ఎత్తబడేంత రోజు వరకు నీ విశ్వాస జీవితం ఎలా ఉందో తెరచిన పుస్తకం లాగా తెరస్తాడు. ఎట్లా ప్రార్థన చేశావు, ఎట్లా ఆరాధన చేశావు, అసలు చేసేవా లేదా, ఎంతవరకు ప్రభువు నమ్మకంగా వెంబడించావు, ఎంతవరకు మరి అన్కాంపిటేటివ్ మినిస్ట్రీ చేశావు, ఎన్నిసార్లు మినిస్ట్రీ పరిచర్య చేసి కూడా మరి మెప్పును ఘనతను మనుషుల దగ్గర పొందావు, ఎన్నిసార్లు ప్రభు కొరకు చేసి డప్పాలు కొట్టుకున్నావు, అన్ని విషయాలు బయటపడతాయి. బైబిల్ గ్రంథంలో కనీసం 7 తీర్పులు ఉన్నాయి. ఆ 7 తీర్పులు ఒకదాని వెంబట ఒకటి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాటిలో ఈ తీర్పు 3వది. మొట్టమొదటి తీర్పు శిలువ తీర్పు. మనుషుల కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద పొందిన తీర్పు. 2వది విశ్వాసి వ్యక్తిగతంగా బల్లను సమీపించుకున్నప్పుడు తను తాను పరీక్షించుకొని ప్రభు బల్లలో పాల్గొనాలని ఇవ్వబడిన హెచ్చరిక ప్రకారం మళ్ళా మనం తీర్పు తీర్చుకుంటే, మళ్ళా మనం విమర్శించుకుంటే తీర్పు పొందకపోదాం అన్నాడే, అది 2వ తీర్పు. అయితే మనసును కఠినం చేసుకొని మనుషుల కోసం, లేకపోతే నిజమైనటువంటి ప్రభువు కోరే మనస్సాక్షి లేక మెప్పు కోసం, పరిస్థితుల కోసం బల్లలో అయోగ్యంగా పాలు వేస్తే, జీవితాన్ని సరిచేసుకోకుండా దేవునితో రాజీ పడకుండా పాల్గొంటే క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఎదుట సంఘమంతా నిలబడాలి. నువ్వు మంచివి చేసుంటే దేవుడు నిన్ను పొగడతాడు. బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నువ్వు ధన్యుడు అని నీకు బహుమానాలు ఇస్తాడు, నీకు కిరీటాలు ఇస్తాడు. సిద్ధపరచబడిన జీతం అనే అంశంలో దేవుడు 5 రకాల కిరీటాలు మనకు సిద్ధం చేశాడనే సంగతి గుర్తు చేయబడింది. కనుక ఇప్పుడు మనం భూమి మీద ఎలా బ్రతుకుతామో, ఎలా జీవిస్తామో దాన్ని బట్టి 7 ఏండ్ల రాజ్యములో, ఆ మధ్యాకాశములో మనం తల ఎత్తుకుంటామా, తల దించుకుంటామా అనేది ఆధారపడి ఉంటుంది. ఓ క్రైస్తవ సోదరుడా, విశ్వాసి, ప్రభునందు ప్రియ సోదరుడా, సహోదరి, యవనస్తురాలా, పెద్ద సహోదరులారా, పెద్ద సహోదరులారా, ప్రభు యొక్క న్యాయ సింహాసనం ముందు మనం నిలబడితే మన జీవితాన్ని ఇప్పుడు మనం పరీక్షించి చూసుకుంటే మన వ్యక్తిగత సంఘ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో, మన రహస్య జీవితాల్లో ముఖం ఎత్తుకునేటట్టున్నామా, లేకపోతే తల దించుకునేటట్టున్నామా పరీక్షించుకోవాలి. ఇది 3వ తీర్పు. 4వది ఇశ్రాయేలీయులకు జరిగే తీర్పు. 7 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలీయులకు సపరేట్గా ఒక తీర్పు జరుగుతుంది. 5వది అన్ని జనులకు జరిగే తీర్పు. అదే తీర్పు అంటే మహిమగల ధవల సింహాసనపు తీర్పు. 6వది
పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగేటప్పుడు పడద్రోయబడిన దేవదూతలు, సాతానుకు, అబద్ధ క్రీస్తుకు, అంత్యక్రీస్తుకు, వాడు అనుచరులకు, యేసుక్రీస్తుతో పాటు సంఘంగా మనము కూడా తీర్పు తీరుస్తాం. చివరిగా మృతులైన వారికి జరిగే తీర్పు. ఈ 7 తీర్పులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో కనీసం 5 ప్రతిఫలాలు వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటి ప్రతిఫలం ఏంటంటే, ప్రభు కొరకు నువ్వు జీవించుంటే, నమ్మకంగా వెంబడించుంటే, ప్రభువును నువ్వు సేవించుంటే నీకు మెప్పు వస్తుంది. 1 పేతురు 1:7 చూడండి, ఆ మాట చదువుకుందాం. 1 పేతురు 1:7 రాయబడినట్టు మధ్య భాగంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎప్పుడు? శ్రమల్లో ఆయన్ని విడిచిపెట్టకుండా, పోరాటాల్లో ఆయన విషయమై సిగ్గుపడకుండా, ఈ లోకములో చివరి శ్వాస వరకు ప్రభువుని సేవిస్తే, అందరి ముందు కోట్ల మంది కూర్చొని ఉండగా దేవుడు నిన్ను ఆ స్టేజ్ మీదకి పిలిచి నీ మీద చెయ్యేసి నీ గురించి సంతోషంగా ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె భూమి మీద ఎన్ని పాటలు పడిందో తెలుసా నా కొరకు, సువార్త కొరకు, సేవ కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, పరిశుద్ధతను కాపాడుట కొరకు, నా స్వరూపంలో మార్చబడుట కొరకు ఎంత నలగొట్టుకున్నాడో తెలుసా, ఎన్ని మాటలు అనిపించుకున్నాడో తెలుసా, ఎన్ని నిందలు భరించాడో తెలుసా. అలా నమ్మకమైన మంచి దాసుడండి అని ప్రకటిస్తాడు, మెప్పు. రెండోది, కిరీటం ఇస్తాడు, సత్కరిస్తాడు. మూడవది, బహుమానాలు ఇస్తాడు, ప్రకటన 22:12 ప్రకారం. నాలుగవది ప్రాముఖ్యమైంది, పదవులు ఇస్తాడు. పదవులు. 1000 ఏళ్ల రాజ్యంలో నీ డ్యూటీ ఏంటో డిసైడ్ అయ్యేది అక్కడే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, విశ్వాసే గాని అన్నా, క్రైస్తవుడే గాని ఇంకా శరీరానుసారుడుగా ఉన్నాడన్నా, అయినా దేవుడు ఎందుకో మరి తీర్పు తీర్చట్లేదే, దేవుడు ఎందుకో ఇన్ని తప్పులు చేస్తా ఉన్నా కూడా ఆ మనిషిని ఏమి కలగజేసుకోవట్లేదే, మనకు అర్థం కాదు. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, గోధుమలను గురుగులను కలిపి పెరకనేయండి, గురుగుల్ని నేను వేరు చేస్తాను అన్నాడు. అదే సమయంలో గోధుమల్లో కూడా నకిలీ గోధుమల్ని తూర్పారపడతాడు పైన. 1000 ఏళ్ల పరిపాలనలో మన స్థానం ఏంటి, మన స్థాయి ఏంటి, మన అంతస్తు ఏంటి, మనం పొందబోయే బాధ్యత ఏంటి అనే విషయం, రాజులైన యాజక సమూహంగా ఉంటామా, లేకపోతే ఇశ్రాయేలీల్లో కూడా కొంతమంది అడ్డదారిలో ప్రవేశించి బతికినంత కాలం కట్లు నరుక్కుంటా, నీళ్లు చేది పోసుకుంటా బతికారు కొంతమంది. వాటిని చూపించడానికి సమయం లేదు. ఆ గుంపులో ఉన్నామా? 1000 ఏళ్ల రాజ్యానికి పోయి అక్కడ కూడా మనశ్శాంతి లేని, మనసు నొచ్చుకునే పని చేసుకుంటా యుగాయుగాలు ఉండడం, దాని ఆధారంగా నిత్యత్వంలో కూడా యుగాయుగాలు ఆ పరలోక రాజ్యం కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తే ఎంత దౌర్భాగ్యం. ఇది 4 ఫలితాలు. 1 మెప్పు, 2 కిరీటాలు, 3వది బహుమానాలు, 4వది పదవులు, 5వది కూడా ఫలితమే. అదేంటంటే నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్. ఎంత దౌర్భాగ్యం అండి. అన్ని పొందుకొని అన్ని అనుభవించినట్లుగానే మనం కనిపిస్తూ పరలోకానికి పోయి కూడా నిరుత్సాహపడితే ఎట్లా, అక్కడికి పోయి కూడా ఏడిస్తే ఎట్లా, అక్కడికి పోయి కూడా మనసులో బాధ నుంచుకొని యుగాయుగాలు ఉండాల్సి వస్తే ఎట్లా. కనుక నేడే విశ్వాసులమైన మనకు కూడా అనుకూలమైన సమయం, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం జీవితాన్ని సరిచేసుకోవడానికి. చూడండి, ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనం ఉండాలి. యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివారుగా మనం ఉండాలి. అప్పుడే పరలోకానికి వెళ్ళిన దానికి సార్థకత దొరుకుతుంది, లేకపోతే లేదు. అక్కడికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. మళ్ళీ మనం పరీక్షించుకుందాం ప్రియులరా. ఇవి పరలోకంలో 7 ఏళ్ళు జరిగిన తర్వాత భూమి మీదకి
మనం తిరిగి వచ్చే లోపల భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతాయి. యేసు ప్రభు వారు బహిరంగ వస్తారు 7 ఏండ్ల తర్వాత. 7 ఏండ్ల తర్వాత వచ్చిన వెంబటే 16వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు అరిమెగ్గెద్దోను యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి మధ్య? సాతాను త్రిత్వానికి, అంటే అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు తో కలిసి యేసు ప్రభు యుద్ధం చేస్తాడు. ఇంతకుముందు మనం చదివాం కదా, గుర్రం మీద కూర్చున్నవాడు ఆయన నోటి శ్వాసతో అట్లా ఊపిరిని వదిలి కాల్చి పడేస్తాడు. భయంకరమైన వధ జరుగుతుంది ఆ యుద్ధంలో. భూమి మీద ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చనిపోతారు. గుర్రం మీద వస్తున్న వ్యక్తి యేసు ప్రభుకు సాదృశ్యం. ఆయన వెంట మనం కూడా ఉంటాము. భూమి మీద అది వరకు జరగనంతవంటి భయంకరమైన యుద్ధం భూమి మీద అప్పుడు జరుగుతుంది. దాని తర్వాత పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి కుళ్ళిపోయిన శవాలను పొడిచి పొడిచి కడుపార తింటాయి. 19వ అధ్యాయం 21వ వచనంలో ప్రకటనలో రాయబడింది. ఆ పక్షులు రాబందుల్లాగా ఉంటాయి. కుళ్ళిపోయిన మనుషులను తినడానికి దేవుడు దాచిపెట్టిన దేవుని సైన్యం అది. దాని తర్వాత ఈ మహాబబులోనుకు తీర్పు తీర్చబడుతుంది. నా వివరాలు కూడా సిద్ధపరచబడిన పట్టణం అనే అంశం చూసినప్పుడు మనకు వివరించబడింది. ఒక్క నిమిషంలో ఈ బబులోను మహిమ, గొప్పతనం అన్ని నాశనం అయిపోతాయి. నాశనం అయిపోయిన తర్వాత ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ మృతులైన వారు, ఆదాం మొదలుకొని చివరి గడియ వరకు భూమి మీద మరణించిన వారు లైన్లో నిలబడాలి. మేలు చేసిన వారు కుడివైపు, తప్పు చేసిన వాళ్ళు ఎడం వైపు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నిత్యత్వం ప్రారంభమవుతుంది. ఇవన్నీ అయిపోయినాక 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరిగాక, దేవుడు అద్భుతమైనటువంటి పరిపాలన భూమి మీదకి ఇచ్చాక నిత్యత్వం అనేది ప్రారంభమవుతుంది. నేను ముగింపులోకి వస్తున్నాను. నిత్యత్వంలో నిత్య నరకమా, నిత్య జీవమా అనేది అప్పటికే ప్రపంచములో ఉన్న ఆదాము మొదలు చివరి వ్యక్తి వరకు 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి అనే నిర్ధారణ చేయబడతారు. భూమి మీద ఒక్క మానవుడు కూడా ఈ నిర్ణయం చేయబడకుండా ఉండడు. ఇదా అదా. దేవుని కృప ఏంటంటే రహస్య రాకడలో ఎత్తబడటం వల్ల మనం నరకం తప్పించుకున్నాం. మనకి శిక్ష ఏమి ఉండదు. దేవుని కోపాగ్ని, ఉగ్రత ఉండదు, కానీ నిరుత్సాహం ఉంటది, బాధ ఉంటది లోపల. అయ్యో, ప్రభు కొరకు నేను బతుకుంటే బాగుండే, ప్రభు కొరకు నేను సేవ చేసుకుంటే బాగుండే, ప్రభు కొరకు ఇంకొన్ని రోజులు నేను నమ్మకంగా జీవించుంటే బాగుండే, కొంత మాత్రం ఉనిన దానికే దేవుడు నాకు ఇంత ఘనతిస్తే నేను ఇంకా ప్రభువుకు నమ్మకంగా ఉంటే ఎంత పొందుకోనుందునో అని బాధపడతాం. కానీ సమయం లేదు. ఇప్పటి వరకు నువ్వు ఏవైతే చేశావో దాన్ని బట్టే నీ శేష జీవితం ఆధారపడి ఉంటది. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. దానికి ఆధారం ఏంటంటే బైబిల్ గ్రంథంలో వానికి నష్టము కలుగునని రాయబడింది. మొదటి కొరింథీ మనకు బాగా పరిచయం అయిన మాట. 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 14-15 వచనాలు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఎక్కడ? ప్రభుతో పాటు రహస్య రాకడలో వెళ్ళి ఆ మధ్య ఆకాశంలో 7 ఏండ్లు పెండ్లి విందులో మనం ఉన్నప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట కొంతమంది పరిస్థితి ఎలా ఉంటదంటే 15వ వచనం, ఒకన పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. విశ్వాసుల గురించి రాయబడిందండి ఇది. మన గురించే, నా గురించే. జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి, కూర్చుకోవాలి, మార్చుకోవాలి. ఈ రోజు నుంచే ప్రారంభించాలి నూతన జీవితాన్ని. ఉన్న జీవితంతో తృప్తి పడితే ప్రయోజనం లేదు. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఎవడన్నా కాలిపోతున్న అగ్నిలో నుంచి బయటికి లాగితే వాడు హాయిగా ఉంటాడా? కాలిపోతే బొబ్బలు లేవా? కాలిపోతే నీరు బిల్లలు కట్టవా? కాలిపోతే
బాధను అనుభవించడా? కన్నీరు రాదా? కాబట్టి దేవుడు ప్రేమపూర్వకంగా ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఓ క్రైస్తవ యోధుడా, ఓ విశ్వాసి, ప్రభు కోసం నిన్ను విగ్రహారాధన నుంచి, పాపము నుంచి, లోకము నుంచి, శాపం నుంచి విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి వచ్చావే, అక్కడ దాకా పోయి ఖాళీ చేతులతో నిలబడే కంటే, నష్టము తెచ్చుకునే కంటే ఇప్పటి నుంచే ప్రభు కొరకు ప్రయాసపడటం మేలు కాదా? ప్రభు కోసం నీ జీవితాన్ని అప్పగించుకోవడం మేలు కాదా? అట్టి విధానంలో మనల్ని మనం సరి చేసుకుందాం. భూమి పంచభూతాలు కాలిపోయి, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు తీసివేయబడి, పాతాకాశాన్ని, పోత భూమిని దేవుడు కాల్చేసినప్పుడు 2 నిర్ణయాలు చేయబడతాయి. దాని పేరు నిత్యత్వం. 21వ అధ్యాయం ప్రకటనలో మనకేం కనిపిస్తుందంటే, క్రొత్త ఆకాశము, కొత్త భూమి మరి భూమి మీద ఉద్భవించబడినట్లుగా మనం చదువుతాం. ఇప్పుడు ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి, అందులో నివాసులుగా ఉన్న మనకు ఒక నూతనమైన పట్టణం, పరిశుద్ధ పట్టణం, అందులో మన స్థిర నివాసం, ఎంతో రాజభవనాలతో, పర సంబంధమైన ఏర్పాట్లతో జీవించబోయే చక్కటి బ్రతుకు జీవితము మనకు దేవుడు ఇవ్వనై ఉన్నాడు. అయితే నమ్మకుండా ఉంటే, క్రీస్తును అంగీకరించకుండా ఉంటే, వారు నిత్య నరకాగ్నికి, అగ్ని గంధకములతో మండే కుండములో పడవేయబడతారని రాయబడి. దీని గురించి కొన్ని వివరాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎవరుంటారు ఇక్కడ అంటే, ఇక్కడ లిస్ట్ ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, దాదాపు 8 మంది ఉన్నారు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండములో పాలు పొందు. ఇది 2వ మరణం. మీకు ఒక చిన్న మాట నేను చెప్పి ముందరకు వెళ్తాను. ఏంటంటే, సోదరుడా, సోదరి, భూమి మీద ఒకే జన్మ ఉంటే 2 మరణాలు ఉంటాయి. భూమి మీద 2 జన్మలుంటే ఒకే మరణం ఉంటది. ఐ రిపీట్, మళ్ళీ చెప్తాను. భూమి మీద 2 జన్మలుంటే, 2 జన్మలు ఎట్లా ఉంటాయండి? మనకు తెలుసు. తెలియని వారి కొరకు చెప్తున్నాను. దాని తర్వాత వినబోయే వారి కొరకు చెప్తున్నాను. ఒకటి భౌతికమైన జన్మ, తల్లి గర్భంలో ఉద్భవించటం. 2వది క్రొత్తగా జన్మించటం, నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించటం, యేసు ప్రభువును అంగీకరించటం, పాపాలు ఒప్పుకోవడం, ఆయన రక్తంతో కడగబడడం, హృదయములో ఆయనకి స్థానం ఇవ్వడమే 2వ జన్మ. 2 సార్లు జన్మిస్తే ఒక మరణమే. అది కూడా మరణం కాదు, నిద్ర. అయితే కేవలం ఒక జన్మ మాత్రం భూమి మీద అందరూ పుట్టినట్టు, జంతువుకు మనిషికి తేడా లేనట్టుగా భూమి మీద పుడితే 2 సార్లు చావాలి. మొట్టమొదటి చావు భూమి మీద ఉంటది. అది కూడా క్షేమకరంగా ఉండదు. ఎంతో భయము, ఆందోళన, కలవరముతో భయానకమైన వాతావరణంలో చనిపోవాలి. ఒకవేళ గంభీరంగా పూల పానుపులో నిన్ను సమాధి చేసినా, సోదరుడా, సోదరి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు. చనిపోయేటప్పుడు నీకు నెమ్మది ఉండదు. డబ్బును బట్టి ఏవో ఏర్పాట్లు చేసుకోవచ్చు, కానీ 2వ మరణం ఉంటదే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వెళ్ళిన వెంటనే ఒక దూత అక్కడ నిలబడుకొని ఉంటాడు. చూడండి, ఇది నరకం గేట్. అయ్యా, జీవగ్రంథంలో నీ పేరు కనబడలేదయ్యా, కాబట్టి నువ్వు వెళ్లాల్సిన స్థలం ఒకటి ఉందని నరకానికి పంపిస్తా. అక్కడ పరిస్థితి ఎలా ఉంటదంటే, అగ్ని ఆరదు, పురుగు చావు. దాన్ని చెప్తారు, కానీ ఒక మాట మాత్రం చెప్తాను. ఏంటంటే, ధనవంతుడు లాజరు సంఘటనలో లాజరు నింది నరకం కాదండి, పాతాళం. పాతాళం ఎక్కడుంది? భూమికి కింద ఉంది. పాతాళము నోరు తెరుచుకుని ఎవరిని మృంగుదునా అని ఉందంట. భూమి నోరు తెరుచుకుంటే పాతాళం వస్తుంది. గడిచిన రోజుల్లో పాతాళం గురించిన ఎవిడెన్స్ ను కూడా దేవుడు ఇచ్చాడనే విషయం మీకు చెప్పడం జరిగింది, భూమికి డ్రిల్లింగ్ వేసినప్పుడు. ఇప్పుడు ఈ పాతాళములో ఉన్న భాగాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, పాతాళములో యేసు ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. పాతాళములోని కటిక చీకటి బిలములో సాతానుడు ఉన్నాడు.
వాడిని పాతాళములో ఉన్న ఆత్మలను పట్టుకొని నరకములో వేస్తాడు. నరకముకు బైబిల్ ఇచ్చిన పేరేంటంటే అగ్ని గంధకములతో మండు గుండము. దీని గురించిన వివరణ ఏంటంటే, ఈ అగ్ని గంధకములతో కూడిన ఈ గుండము బైబిల్ గ్రంథంలో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. మనకు ప్రాథమికంగా కనబడే సంఘటన ఒక దగ్గర ఉంది. ఎక్కడంటే సొదొమ గుమొర్రా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సొదొమ గుమొర్రా మొత్తము నాశనం చేయబడ్డానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని గంటలు పట్టింది? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఇది ఇంటరాక్షన్ సెషన్ కాదు కాబట్టి ఆన్సర్ నేనే చెప్పేస్తాను. ఖచ్చితంగా 60 సెకండ్లు, 60 సెకండ్స్. విలాప వాక్యములో రుజువు ఉంది. ఒక్క నిమిషములో సొదొమ నల్ల బొగ్గు అయిపోయిందంట 60 సెకండ్లలో. అదే అగ్ని గంధకాలతో మండే గుండములో యుగ యుగాలు కాలాల్సి వస్తుంది. పురుగు సావదు, అగ్నేమో ఆరదు. ఎంతకాలం? 1 వారమా, 2 వారాలా, 1 నెల, 2 నెలల, సంవత్సరమా, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, 10,000 సంవత్సరాల? కాదే. దేవుని ప్రేమ, దేవుని యొక్క గుణగణాలు పూర్తిగా కనబడని ప్రదేశం నరకం. మీకు సంగతి చెప్పి నేను ముగిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని ప్రేమ భూమి మీద ఉంది అనే దానికి చాలా రుజువులు ఉన్నాయి. దేవుడు మనిషికి గాలినిచ్చాడు, వెలుతురునిచ్చాడు, పంచభూతాలనిచ్చాడు, అన్ని వసతులనిచ్చాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. భూమిలో 30% నీళ్లున్నాయి. నీళ్లు లేకపోతే మానవ బ్రతుకు ఊహించుకోలేం. వీ కాంట్ అజ్యూమ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ వాటర్. దాహం వేస్తే నీళ్లు తాగాలి, మురికైతే కడుక్కోవడానికి నీళ్లు కావాలి, ఏదైనా బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లు కావాలి, ఇల్లు కడుక్కోవడానికి నీళ్లు కావాలి, పంటలు పండించుకోవడానికి నీళ్లు కావాలి, కరెంటు కావాలంటే నీళ్లు కావాలి. భూమి మీద మానవుడు ఆహ్లాదంగా ఆనందించాలంటే సముద్రాలు కావాలి. సస్యశ్యామలంగా ఈ భూలోకం ఉండాలంటే నదులు కావాలి. నరకములో నీళ్లు కాదు కదా, ఆవిరి కూడా ఉండదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కటాక్షము ఇసుమంతైనా కనబడని ప్రదేశము నరకం. ఎంత భయంకరంగా ఉంటుందంటే వాతావరణం అక్కడ. చూడండి, సాతానుడిని అక్కడ వేస్తారు, వాడు అనుచరులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉండరు. అక్కడికొచ్చి నిన్ను మరలా హింసిస్తారు. ఈ అగ్ని కాలుస్తూ ఉంటే, ఈ నరక యాతన అనుభవిస్తూ అల్లాడుతూ ఉంటే, మరొక వైపు హింస. భూమి మీద నీ ద్వారా ఎవరో నష్టపోయిన మనుషులు వచ్చి మళ్ళీ హింస. ఆ బాధను వర్ణించలేమండి. అగ్ని ఆరదు, పురుగు చావు. యుగాయుగాలు ఈ యాతన పడాల్సి ఉంటది. ఎంత దౌర్భాగ్యం ప్రియులరా! ఇంత వాక్యం ప్రకటించబడిన తర్వాత సోదరుడా, సోదరి, ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించలేదా? ఇంకా ఆయనకు హృదయం ఇలేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో కారణాలు చెప్పి ఇంకా వాయిదా ఇస్తున్నావా? వద్దు. ప్రేమగల దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. నా ఆశ ఒక్కటే అండి, ఈ చివరిగా నేను అడుగుతున్నాను. ఈ లోగో స్పిరిచువల్ గ్రూప్ లో రక్షణ లేని వారు ఎవరన్నా ఉన్నారా? దేవుని పక్షంగా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నానండి. నా మాట వింటావా మిత్రమా, స్నేహితుడా, సహోదరి, చెల్లి, అమ్మా, అయ్యా? కారణాలు చెప్పొద్దు. అఘోరమైన నరకానికి వెళ్ళిన తర్వాత నీకు అనిపిస్తుంది, అయ్యో నేను మాట వినకపోతేనే, ప్రభువుకు నా జీవితం ఇవ్వకపోతేనే, కారణాలు చెప్పానే, చెడ్డలవాట్లు ఉన్నాయని, లేకపోతే అప్పులున్నాయని,
లేకపోతే జీవితంలో దేవుడు కోరే బ్రతుకు ఇంకా రాలేదు, మరలా మార్చుకొని నేను నా అంతటకు నేను అప్పగించుకుంటాను అనుకుంటేనే ఎంత తప్పు చేశానని అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా హృదయంలో ఆయనకు చోటిస్తావా? ఆయన హృదయంలోనికి అంగీకరిస్తావా? దేవుని వాక్యములో ఏం చెప్పబడిందంటే, నేడే అనేది యేసు ప్రభు మాట, రేపు అనేది సాతాను మాట. రేపు దాని సంగతుల గురించి ఆలోచించుకుంటారు. యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని దేవుడు అంటే, సాతాను ఏమంటాడంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, వాక్యం విన్నావు కదా, బాగా నచ్చింది కదా, ఈ రోజు వద్దు, రేపు. రేపు అనేది ఎప్పటికీ నీ దగ్గరకు రాదు. అది రేపే, నేడే. అందుకనే ఒక భక్తుడు ఈ విధంగా పాడాడు, నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా, పురుగు చావదు అగ్ని ఆరాధ చాట, పండ్లు కొరుకుచు వేదన నొందెదవు, బూడిద కాదు దేహం, బాధకు అంతము లేదు ప్రియ స్నేహితుడా, క్రీస్తును నమ్మనిచో నీ గతియునంతే, క్రీస్తును నమ్మనిచో నీ గతియునంతే. తమ్ముడు, చెల్లి, సహోదరుడా, సహోదరి, ఆ ఘోరమైన ప్రదేశానికి శత్రువులు కూడా వెళ్ళకూడదండి. ఏ మానవుడు అక్కడికి వెళ్ళకూడదని దేవుడు అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఈ మాటలను అంగీకరించుంటే యేసు ప్రభును హృదయంలో చేర్చుకో. యేసయ్యా, నీ మాటలు, నీ సువార్త, నీ వాక్యం ఇన్ని రోజులు నేను విన్నాను, నేను పాపిని, నీ రక్తంతో నా పాపములు కడుగు, నా హృదయంలోనికి రా, నా జీవితానికి రాజుగా ఉండు, నీ జీవగ్రంథంలో నా పేరు రాయి అని చెప్పి ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, నీ గదిలోనికి వెళ్ళాక, పుట్టినప్పటి నుంచి నీకు తెలివి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు గుర్తొచ్చిన ప్రతి పాపాన్ని యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకో, ఆయన రక్తంతో కడగమని అడుగు. నీ జీవితంలో మార్పును చూస్తావు, నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. ఎక్కడా దొరకని శాంతి, సంతోష, సమాధానాలు నీ హృదయంలో ప్రవేశిస్తాయి. రక్షింపబడిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా సిగ్గుపడే పరిస్థితి ఉందా? తల ఉంచుకునే పరిస్థితి ఉందా? నిరుత్సాహం కలిగే పరిస్థితి సోదరుడా నీకు నాకు ఉన్నదా? ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, నా లోపము, నా పాపము, నా అపవిత్రత, ప్రభువా నీకు ఇష్టం లేని నా బ్రతుకు ఎక్కడైతే ఉందో వాటన్నిటినీ క్రీస్తు ప్రభువారి ప్రేమను బట్టి సమకూర్చయ్యా. ఏదో అగ్నిలో నుంచి కాలినట్టు నా మట్టుకు నేను రక్షింపబడేది కాదు, కానీ ఆ ఒట్టి చేతులతో, రిక్త హస్తాలతో, సిగ్గుతో, అవమానముతో నేను ఆ మూలక నిలబడితే నీతో వచ్చి కూడా ఏమి ప్రయోజనం? ప్రభువా, నా స్థితి మార్చు, నా బ్రతుకు మార్చు, నా గొడ్డుబారిన జీవితాన్ని మార్చు. ప్రార్థన చేద్దామా? అప్పగించుకుందామా? అప్పగించుకుంటూ, కట్టబడుతూ, సిద్ధపడుతూ నాతో కలిసి ఒక పల్లవి పాడండి. రాజాది రాజా రావే, రావి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రావే, యేసు రాజు రాజ్యమేల రావే,
రాజులకు రాజువై రావే, రావి కోటి తేజయేసు రావే. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ, యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌగా. యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌగా. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రావి కోటి తేజయేసు రావే. ప్రియమైన సోదరులారా, సహోదరులారా, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ఆమేన్ అని చెప్పే అనుభవంలో మనం అందరూ ఉండునట్లు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన పరిశుద్ధ నామానికి మీ అపరంజి వంటి పాదముల చెంత సాగిలిపడి ప్రభువా వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని జనులము, పరదేశులము, దౌర్భాగ్యులము, దూరస్తులం, వెదకి క్రయము చెల్లించి రక్తదారుల చేత మమ్మల్ని కొనుక్కున్నారు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో అంగములుగా చేశారు. మా బ్రతుకు పర్యంతం మేము ఆ విషయం కొరకై మేము రుణస్థులం. ప్రభువా, మా రక్షణకై మీకు స్తోత్రములు. రక్షింపబడిన మేము సిగ్గులేని ముఖాలతో యోగ్యులుగా మెప్పును, ఘనతను, మహిమను పొందుకునే దిశగా నేను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కోరుతున్నాం. ప్రభువా, చాలా లోపాలు ఉన్నాయి, చాలా కొదువలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువారి సారూప్యము నాలో ఇసుమంతైనా లేదే. నా ప్రభువులో ఉన్న పరిశుద్ధత, నా ప్రభువులో ఉన్నటువంటి దీనత్వం, నా ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ, నా ప్రభువు తండ్రిని సంతోషపెట్టిన జీవితం నాలో మెట్టుకు కనబడదే. ప్రభువా, నేను ఎలా ఎత్తబడగలను? ప్రభువా, నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నీ రక్తంతో నన్ను కడుగు, నా కుటుంబాన్ని కడుగు, నా సహోదరుని ప్రోక్షించు, నా సహోదరుని కనికరించు. నీ సారూప్యములోనికి మార్చబడాలనే ఆత్మ కోరుతుండగా శరీరం బలహీనం. ప్రభువా, మా ప్రార్థన ఆలకించు. ఎక్కడికి వెళ్ళగలం? నువ్వే ప్రాణం పెట్టి రక్షించా. ఈ యోగ్యతను కూడా మాలో కలిగింపజేసే దేవుడు మీరే అని నమ్ముతున్నాం. ప్రియ తండ్రి, నేను, నా కుటుంబము, వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు, సహోదరి, వారి కుటుంబం, మా సంఘములు క్రైస్తవ సంఘం ఈ ఘోరమైన విపత్తులో భూమి మీద విడిచిపెట్టబడి నీ నామును కౌమానము మాకు నష్టాన్ని తెచ్చుకోకుండా ఎత్తబడే గుంపులోనికి యోగ్యులుగా, ధైర్యవంతులుగా మా ప్రభువుకు తగిన జీవితాలను కలిగి రక్షణ వస్త్రమును ఉదుక్కున్న వారమై తెల్లని బట్టలు ధరించుకొని, రక్తముతో కడగబడిన బట్టలు ధరించుకొని, ఖర్జూర మట్టలు చేతబడి నీ సన్నిధిలో కనబడే భాగ్యం మా అందరికి దయచేయము, ప్రసాదించుము నాదా. ప్రాణనాదా, మా ప్రాణములను విమోచించావు, పాప క్షమాపణ రక్షణతో అలంకరించావు. అయితే ఏండ్లు గడిచిపోయినాయి గాని నీ సారూప్యము, నీ గుణ లక్షణాలు, నీ గుణాతిశయములను ప్రచురించే అనుభవంలోనికి ఇక మేము రాలేదని ఒప్పుకుంటున్నాం. క్షమించుము, కరుణించుము, అంగీకరించి నీ రూపంలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వాక్యమని రక్షణ తీరములను తీసుకున్న వారు ఎవరన్నా ఉంటే ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రభువా వాళ్ళని అంగీకరించుము, వారి పాపములు క్షమించుము, జీవ గ్రంథములో వారి పేరును రాయి. శేష జీవితము నీ కొరకు నిన్ను వెంబడించి, నిన్ను సేవించి నీకు సాక్షులుగా జీవించడానికి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతముల వరకు నాకు సాక్షులై ఉందురన్న మాట నెరవేర్పులోనికి మా అందరి పక్షంగా తీసుకురమ్మని విత్తబడిన వాక్యమును
దాని యొక్క ఫలితమును నిత్యత్వములో ప్రభువా నేను చూడగలుగునట్లు కరుణించమని మీ పాదాల చెంత అపాత్రుని నిష్ప్రయోజకుడినై నన్ను నేను అప్పగించుకొని తగ్గించుకొని భూమి మట్టుకు నన్ను నేను తగ్గించుకొని ఆకాశం మట్టుకు నేను హెచ్చిస్తూ నీ బంగారు పాద పద్మముల చెంత సాగిలిపడి స్తుతించి ఆరాధించి లోగో స్పిరిచువల్ గ్రూపును అందులోని ప్రతి సభ్యుడిని వారి కుటుంబమును ప్రసాద్ అన్న గారిని వారి కుటుంబాన్ని, సోదరుడు డానీ వారి కుటుంబాన్ని, రత్నరాజు గారు వారి కుటుంబం, సోదరుడు థియో వారి కుటుంబం, అందరి పేర్లు నేను ఎరుగను, అయితే సమస్తమును ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతన మీరు దీవించి ఆశీర్వదించి ఎత్తబడే సంఘములో అంగములుగా సభ్యులుగా చేసి భూమి మీద నీ కొరకు సాక్షులుగా సకల ఆయురాశీర్వాదాలు దీవెనలు పర సంబంధమైన మరి మింటి దీవెనలు ప్రభా అగాధ జలముల దీవెనలతో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ కొరకైన యోగ్యులైన ఎత్తబడే సంఘములోని సభ్యులుగా మమ్మల్ని అందరినీ చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతన మీరు ఆశీర్వదించి దీవించి వృద్ధి పొందించమని వారి హృదయ వాంఛలు తీర్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.